మన ప్రభువును లోక రక్షకుడును మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 23వ అధ్యాయము 28వ వచనం. నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమై ఏడుగుడి. ప్రభు ఈ దినమున మనందరితో కూడా స్పష్టమైనటువంటి మాటలతో మన హృదయములను మెప్పించుటకును సంతోషపరచుటకును తన వాగ్దానమును మనకు వినిపించుచున్నాడు. ప్రభువు వారు చెప్పినట్లుగానే మన జీవితంలో ఎవరి కోసం ఏడుస్తున్నాం? లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకును వారి బాగు కోసం ఏడుస్తున్నాం. నిజముగా ప్రభువుల వరకు ఏడుస్తున్నామా ఆలోచించాలి. సార్వత్రిక సంఘములలోనూ మరి క్రైస్తవ సమాజంలోనూ ఉన్నటువంటి ప్రతి వారితో కూడా విశ్వాసులతో ముఖ్యంగా మాట్లాడుతుండగా ప్రభువుల వారి నిమిత్తము మీరు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువుల వారు సంతోషపరమైనటువంటి మరణమును మన రక్షణార్థమై ఆ శిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు మనం ప్రోక్షించి శరీరమును మరియు రక్తమును మనకును మన బిడ్డలకు ఆహారంగా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఆత్మీయ ఆహారంతో పాటుగా. మరి నీ ప్రియ బిడ్డలు ఈ లోకం సంబంధమైనటువంటి శరీరానుసారమైనటువంటి సంతానం ఏ మాత్రము మరి ప్రభువులో జీవిస్తున్నారు, ఏ మాత్రం ప్రభువులో మరి నివసించుచున్నారు ఒక్కసారి పరిశీలించుకోవాలి. లోకములో అపవాదికులోనై మీ బిడ్డలు మరలా పాపములోకి జారిపోచుండగా ఆ రీతిగా వారు జారిపోకుండా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలని, అట్టి తప్పిపోతున్నటువంటి మీ బిడ్డల కొరకు ఏడవమని ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. మరి అలా మనం ఏడుస్తున్నామా? మన బిడ్డలను కూడా సరైన మార్గంలో మనం పెంచుతున్నామా? ప్రభువుకు మాదిరిగా మరి వాక్యానుసారమైన జీవితంలో వారి యొక్క ఎదుగుదలకు ఏ దినమైన మనం మరి శ్రద్ధను చూపిస్తున్నామా పరిశీలించుకోవాలి. అందుకే ప్రభువులు వారు అంటున్నారు, నా నిమిత్తము ఏడవాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని రక్షించుటకు వచ్చినటువంటి దేవుడున్న కనుక నేను మరణించినను మళ్ళా తిరిగి సజీవుడిగా లేచి నా పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉంచి నేను తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. కనుకనే మీ పిల్లల కొరకు మరి మీ నిమిత్తం ఎక్కడ తప్పిపోతున్నారో జారిపోతున్నాడో ఒక్కసారి పరిశీలించుకోమని ఈ మాటలు మాట్లాడవలసిన అవసరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నదే. కనుక ఎంతో ప్రేమ కలిగినటువంటి ఈ మాటలను మనం అంగీకరించినట్లయితే ఏ దినము నుండైనా సరే మన పిల్లల యొక్క విషయమై సన్మార్గంలో నడిపించుటకు మరి ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రభు నామములో తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా ప్రభువా, ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము మా జీవితాలలో నెమరు వేసుకోవడానికి, మా జీవితంలో మమ్మలను మా బిడ్డలను సరిచేసుకోవడానికి మీ కృప కలిగించే గొప్ప వాక్యములను వాగ్దానములుగా మాకు దయచేస్తున్నావు. అట్టి వాగ్దాన జీవితంలో మేము మీ యొక్క వాగ్దాన భూమిలో నివసించే భాగ్యాన్ని మాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించే ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.